హలో అండి, వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్ అండి. అటు ప్రాను, ఇటు మటను, ఇటు చికెన్ 3 వేసి పులావ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక అద్భుతమైన ఆలోచనకి ఇక్కడ శ్రీకారం. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉప్పు, పసుపు, గరం మసాలాలు, అండ్ దెన్ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, చికెన్, మటన్ కీమా, ప్రాన్స్, బాస్మతి రైస్. దీనికి మసాలా అనేది ఇంపార్టెంట్ అండి. అందుకనే ఫస్ట్ నేను ఒక స్టీల్ కడాయి తీసుకున్నాను. ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది, అందుకనే నాకు మందంగా వస్తుంది. దీనిలో ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నా. మసాలా కాబట్టి స్టార్టింగే నేను బిర్యానీ ఆకు జస్ట్ చిన్నది వేస్తున్నా చూడండి. 1 లేదా 1.5, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, లవంగాలు ఒక 10-12 అండి. మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి. ఇది 1/2 kg రైస్ కోసము, 1 kg మొత్తం మీట్ కోసము వాడాను. యాలక 4-5, చెక్క 2 ఇంచులు పెద్దవి, జాపత్రి ఒక 2 రెక్కలు, పుదీనా కూడా కొంచెం ఒక 1/2 కప్ తీసుకున్నా అంతేనండి. ఒక కట్టలో 1/4. వెల్లుల్లి ఏమో ఒక 1.5 వెల్లుల్లి పాయ అండి. వెల్లుల్లి పాయ 1.5 వేసేయండి. జింజర్ ఇదిగోండి బాగానే ఒక 3 ఇంచులు ఉంది, అది కూడా ముక్కలు కట్ చేసి వేసేస్తున్నా. దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం. ఫస్ట్ జస్ట్ ఇదిగోండి లైట్ కలర్ వస్తే చాలు, 1 minute ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పెద్ద ఆనియన్స్ ఉంటాయి చూసారా, బిగ్ ఆనియన్స్, జూలియన్ కట్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 వేసేసాను. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా మీరు తిన్న కారాన్ని బట్టి 10-12 వరకు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 7-8 వేసాను, 10-12 వేసుకోవచ్చు. అండ్ దెన్ టొమాటోస్ అండి. ఇది కొంచెం ఫ్రై అవుతుంటే ఒక 6 మీడియం సైజ్ టమాటాలు వేసేసాను. పసుపు కొంచెం, అండ్ దెన్ ధనియాలు ఒక 3 టీ స్పూన్స్, జీలకర్ర ఒక 1 టీ స్పూన్. ఇవన్నీ కలిపి మంచిగా మూత పెట్టుకుంటా తీసుకుంటా ఇదిగోండి కలర్ మారేదాకా, ఆనియన్ కలర్ అన్నీ అయ్యి టమాటా మగ్గేదాకా వేగనివ్వండి. మొత్తం ప్రాసెస్కి మీకు 5-6 నిమిషాలు టైం పడుతుంది. దీన్ని కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ పులావ్లోకి వచ్చేద్దాం. నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో ఆయిల్ ఒక 3-4 టీ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ దెన్ ఘీ, పేరిన నెయ్యి 3-4 టీ స్పూన్స్ అండి. అది కరిగినాక ఇంకా ఎక్కువ అవుతుంది. ఇందులో ఇప్పుడు సపరేట్గా పోపేద్దామండి. గుమాయించే పోపు అనమాట. షాజీరా వేసేస్తున్నాను ఒక 1 టీ స్పూన్, 1-1.5. బిర్యానీ ఆకు మనం వేసుకోవాల్సింది ఇక్కడ అండి, అందుకే 2-3 వేస్తున్నాను. ఊరికేనే ఆ ఆయిల్లో ఫ్లేవర్ కోసం అని చెప్పి యాలుక్కాయలు 2, లవంగాలు 4, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, జాపత్రి 1, చెక్క 1, చిన్నవండి జస్ట్ ఇట్లా లిటిల్ జుజుబీ, అండ్ కరివేపాకు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ నేను ఒక 300 grams ప్రాన్స్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం హై ఫ్లేమ్ మీద ఒక 2-3 minutes వేయించినట్టు చేశాను, 2 minutes. అండ్ దెన్ చికెన్ యాడ్ చేసేస్తున్నాను 1/2 kg. దీన్ని కూడా అంటేనండి మంచిగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను, ఎందుకంటే మనం మసాలాలో వేసాం కదా. దీంతో మంచిగా తిప్పుకుంటా ఫ్రై చేసినట్టు కొంచెం హై ఫ్లేమ్ మీదనే మూత పెట్టి ఒక 2-3 minutes ఉంచండి. ఈ లోపు నేను ఏం చేశానంటే కీమాని హాఫ్ బాయిల్ చేశానండి ఒక 20 నిమిషాల పాటు. ఇదిగోండి కీమా, ఎందుకంటే వీటితో సమానంగా మటన్ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. 20 నిమిషాలు బాయిల్ చేసిన కీమాని, లేకపోతే 2 విజిల్స్ రానిస్తే మీరు ప్రెషర్ కుక్కర్లో, ఆ కీమాని తీసుకొచ్చి ఇప్పుడు యాడ్ చేసేసేయండి. సో ఇవన్నీ కలిపి ఒకసారి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ కలిపి మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఇట్లా స్లో ఫ్లేమ్ మీద ప్రెషర్ కుక్కర్లో ఉడకనివ్వండి. చలో ఉడికిపోయింది చూసారా, వాటర్ కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు నేను బాయిల్డ్ వాటర్ని తీసుకొచ్చి 1:2 రేషియోలో వాటర్ పోసేస్తున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ ఆల్రెడీ గంట నుంచి నానబెట్టుకొని ఉన్నాను. సో 1కి 1.75 చొప్పున నేను వాటర్ వేసేసాను. ఇక్కడ ఒక్కసారి ఉప్పు చూసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ పడుతుంది, వేసేసాను. అండ్ దెన్ మన నానబెట్టిన బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసాను. మూత పెట్టేసి విజిల్ పెడితేనేమో మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి. నేను నిండుగా ఉంది కదా అని చెప్పి, ఇది కొత్త రకం టెక్నిక్ అండి, మా వదిన గారు నేర్పించారు, చాలా బాగుంటుంది ఈ టెక్నిక్లో వాడితే. ప్రెషర్ వచ్చిన తర్వాత ఇట్లా ప్రెషర్ వచ్చింది కదా, ఇప్పుడు సిమ్ చేసేయండి. మనం రైస్ పెట్టుకున్న 2 minutesలో వేడి నీళ్ళు పోసాం కాబట్టి రైస్ పెట్టిన 2 minutesలో నాకు ప్రెషర్ వచ్చేసింది. ఎగ్జాక్ట్గా 10 minutesకి మూత ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఉడికిపోయిందో. బా ఎంత బాగుందండి తింటుంటే, సూపర్. దట్స్ ఆల్ అండి. ఇంకా తింటుంటే ఉంది కదా టేస్ట్ నెక్స్ట్ లెవెల్. మీరు కూడా చెయ్యండి, తినండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.